శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు ఆగస్టు 13, 2017 నుంచి ఆగస్టు 19, 2017 వరకు. ముందుగా మేషరాశి. ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలు చిరాకును పెంచవచ్చు. ప్రతి మాట ఆచితూచి మాట్లాడుట మంచిది. ఖర్చులు నియంత్రించుట కష్టమవుతుంది. మీ పలుకుబడి బయటవారికి ఉపయోగపడుతుంది. బంధువులు మీ నుంచి ధనం లేక మరేదైనా ప్రతిఫలం ఆశిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబపరంగా బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొంత డబ్బు ఇబ్బంది ఉండవచ్చు. శ్రీరామ జపము చేయండి. వృషభ రాశి. మరీ ఎక్కువగా ప్రతివారిపై నమ్మకం మంచిది కాదు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని ముంచడానికి చూస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. కోర్టు, భూ వివాదాలు పరిష్కరింపబడతాయి. మంచి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. దైవ దర్శనమునకై యాత్రలు చేస్తారు. వ్యాపారము బాగుంటుంది. కొన్ని సమస్యలను మీరు తేలికగానే ఎదుర్కొంటారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధన వ్యయం విషయంలో మెళకువ వహించండి. సోమవారం సాయంత్రం శివాలయాన్ని దర్శించండి. మిథున రాశి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యము కుదుట పడుతుంది. ఆదివారము, గురువారము మీరు తలపెట్టిన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఒక చెక్కు విషయంలో ఒత్తిడి ఎదుర్కొనవలసి రావచ్చు. స్నేహితుల సహాయము పొందుతారు. ఉద్యోగపర పురోగతి ఉంటుంది. ఆరోగ్యము కొంత కుదుట పడుతుంది. పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు వాయిదా పడతాయి. మంగళవారము ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుట శుభము. కర్కాటక రాశి. వివాహపు ఖర్చులు అనుకున్న దానికన్నా పెరుగుతాయి. మానసిక ఉల్లాసం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుంది. మంగళవారము ఇతరుల విషయంలో కల్పించుకోకుండా ఉండుట మంచిది. శుభ కార్యక్రమ విషయంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కష్టపడి సాధించుకుంటారు. ఉమ్మడి నిధుల నిర్వహణలో మాట పడాల్సి వస్తుంది. సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీల విషయాలలో అజాగ్రత్త మంచిది కాదు. శనివారము జాగ్రత్త. ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన శుభము. సింహరాశి. మీ తెలివితేటలతో మీకు వచ్చిన సమస్యను తొలగించుకుంటారు. శని ప్రభావం వల్ల కొంత నష్టము, కొంత లాభము కూడా ఉంటుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించటం మేలు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుంచి సఖ్యత అంతగా ఉండదు. సమస్యలను తేలికగా తీసుకుంటారు. ఆత్మీయులతో ఆర్థికపర చర్చలు ఫలిస్తాయి. భాగస్వామిక వ్యవహారాల్లో చిరాకులు తలెత్తవచ్చు. కొన్ని పనులు ఈ వారము వాయిదా వేయటం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యారాశి. మీరు అనుకున్న విధంగానే మీ పనులు పూర్తి చేసినప్పటికీ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపార లాభాలు పెరిగే ఆలోచనలు చేస్తారు. మంచి చెడ్డలతో మిశ్రమంగా ఈ వారము సాగుతుంది. కొన్ని ఆటంకాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఒక గొడవలో మీరు పోలీస్ స్టేషన్ను దర్శించవలసి రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచండి. ఇతరత్ర సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో గొడవలు తప్పకపోవచ్చు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. తులారాశి. సొంత పనులు వేగంగా సాగుతాయి. నూతన వ్యవహారాలకు సంబంధించిన రాతలు పూర్తి చేస్తారు. ధనాదాయము పెరుగుతుంది. స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు శుభ ఫలములిస్తాయి. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు శుభ ఫలితాన్నిస్తాయి. మిత్రులు కొన్ని విషయాలను ఆశ్రయిస్తారు. ఒక పూర్వపు బాకీ తీర్చే అవకాశం ఉంది. పెద్దవారి పరిచయాలు మానసిక ఆనందాన్ని, గౌరవాన్ని రెట్టింపు చేస్తాయి. వ్యాపారము అభివృద్ధికరంగా ఉంటుంది. శత్రువుల దృష్టి ఉండగలదు. జాగ్రత్త వహించుట మంచిది. ఆంజనేయ స్వామివారికి సింధూర పూజ చేయించుట శుభము. వృశ్చిక రాశి. ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలు చిరాకును పెంచవచ్చు. ప్రతి మాట ఆచితూచి మాట్లాడుట మంచిది. ఖర్చులు నియంత్రించుట కష్టమవుతుంది. మీ పలుకుబడి బయటవారికి ఉపయోగపడుతుంది. బంధువులు మీ నుంచి ధనం లేక మరేదైనా ప్రతిఫలం ఆశిస్తారు. ఉద్యోగస్తులు శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబ పరంగా బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొంత డబ్బు ఇబ్బంది ఉండవచ్చు. శ్రీరామ జపము చేయండి. ధనుసు రాశి. మీ పెద్దలు అప్పజెప్పిన పనిని పూర్తి చేస్తారు. మధ్యవర్తి విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త వ్యాపారము కానీ కొంత భూమిని కానీ కొనే విషయంగా శుభ ఫలితము సూచిస్తోంది. పెద్దలతో సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. బుధవారము ఖర్చు అధికమవ్వవచ్చు.
ధైర్యంతో మీ కార్యక్రమాలు చక్కబెట్టుకుంటారు. పెద్దవారి సహాయము అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులు మీ సహాయము పొందుతారు. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వాదాలకు దిగకండి. శత్రుబాధ తప్పదు. జాగ్రత్త. గణపతిని గరికతో పూజించండి. మకర రాశి. ఇంటిలోని వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. మంచి చెడుల కలయికతో ఈ వారం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన పనులు ముందుకు సాగక డబ్బు ఖర్చును ఆపలేక ఇబ్బంది పడతారు. ఒక విధముగా ఈ వారము ఆటుపోట్లతో ఉంటుంది. వివాద విషయములలోకి పోకుండా ఉండటం మంచిది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. ఒక విషయంలో కీలక నిర్ణయము తీసుకోవలసి రావచ్చు. తూర్పు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. కుంభరాశి. పెద్దవారి పరిచయాలు బలపడతాయి. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయాలు ఇబ్బంది పెడతాయి. ఒక శుభ కార్యక్రమానికి వెళ్లవలసి వస్తుంది. నూతన పరిచయాలు ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రితము వారము కంటే ఆర్థిక స్థితి బాగుంటుంది. గృహానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కువ సమయం కుటుంబానికి కేటాయించవలసి రావచ్చు. గురువారము ధనలాభము, దక్షిణామూర్తి ఆరాధన మంచిది. మీనరాశి. ఈ వారము శుభ ఫలితాలు బాగున్నవి. కొత్త ఇంటికి సంబంధించి లేదా వివాహానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నవి. మీ సంతానం మొండి వైఖరి చిరాకు కలిగిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. చేతికి డబ్బు అందుతుంది. వారము చివరిలో చిన్న సమస్య రావచ్చు. అనుకున్న పనులు నెరవేరడమే కాకుండా మీకు ఈ వారము చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొనటయే కాక మీ పిల్లలకు వివాహ సంబంధాలు కుదురుస్తారు. లక్ష్మీ పూజ శుభము. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు జన్మించిన తేదీ, సమయం, ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం మొదలైన అన్ని విషయాలను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు, దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు, విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీశర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ 9866193557. నమస్కారం.